శ్రీమాత్రే నమః. ఓం గంగణపతే నమః. మన భారతదేశంలో వేటికైనా కొద ఉందేమో కానీ ఆధ్యాత్మిక క్షేత్రాలకు అసలు కొదవే లేదు. ఎన్ని చూసినా ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఎందుకు ఉదాహరణకి కాశీలోనే చూస్తే 26,000 దేవాలయాలు ఉన్నాయని చెప్తారు. చూడండి, మనిషి జీవితం అంతా సరిపోదు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒక 100 ఏళ్ళు బతికినా ఇంకా 10 ఏళ్ళు 110 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు చూసేటువంటి దేవాలయాలు ఉంటాయి. అవన్నీ సాధారణమైన దేవాలయాలు కాదు, అన్ని మహిమాన్వితమైనటువంటి దేవాలయాలు. ఏ దేవాలయాన్ని చూసినా ఆ దేవాలయానికి ఒక చరిత్ర, దానికి ఒక సాంప్రదాయం, దానికి ఒక ఇతిహాసం, ఇలా చాలా ఉన్నాయి. ఇది చూడకూడదు అంటానికి లేదు, అన్నీ రుచి చూడాల్సినట్లుగా ఏ దేవాలయం వదలడానికి వీలైనటువంటి అటువంటి గొప్ప దేవాలయాలు మన భారతదేశంలో ఉంది. అందుకని ఈరోజు మీ ముందుకు ఆధ్యాత్మిక క్షేత్రాలు అనే అంశం మీద వివరిద్దామని వచ్చాను. మొదటిగా ప్రార్థన. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమతే యస్య భాషా జగత్సర్వం వసతే నిత్యముచ్యత. గంగా నదిలో స్నానం చేయటమే మహాపవిత్రం అంటారు. అలాంటిది నవగంగలు కలిసిన పుష్కరిణిలో స్నానం చేస్తే ఇంకెంత పుణ్యమో కదా. అసలు నవగంగలు అంటే ఏందో తెలుసా? చూద్దాం. గంగా, యమున, సరస్వతి, నర్మదా, గోదావరి, కావేరి, మహానది, పయోష, సరయు, ఈ 9 నదులని నవగంగలని పిలుస్తారు. ఈ నదులన్నీ 12 నెలలకొకసారి మహామాఘం అనే పుష్కరిణిలో వచ్చి కలుస్తాయి అని ప్రతీతి. ఈ మహామఘం అనే పుష్కరిణి తమిళనాడులోని కుంభకోణంలో పట్టణంలో ఉంది. ద్వాపర యుగం అంతమయ్యే కాలంలో ఆకాశంలో వెళుతున్నటువంటి అమృత భాండాన్ని వేటగాడి రూపంలో ఉన్న శివుడు బాణంతో కొడితే ఆ బాండం ముక్కలుగా విరిగి నేల మీద పడిందట. ఆ ప్రదేశమే కుంభకోణం. అలా విరిగిపడిన అమృత బాండపు ముక్కలు వివిధ శివలింగాలుగా రూపుదోల్చాయట. అందుకనే కుంభకోణం పరిసర ప్రాంతాల్లో ఉన్న కుంభేశ్వర, సోమేశ్వర, చక్రపాణి, శారంగపాణి చెప్పుకుంటూ పోతే చాలా దేవాలయాలు ఉంటాయి. మొదలైన ప్రాంతాలలో పడినటువంటి లింగాలు ప్రస్తుతం ఆలయాలలాగా రూపుదిద్దుకున్నాయి అనేది ఐతిహ్యం. గరుత్మంతుడు తెస్తున్న అమృత భాండంలోంచి కొన్ని చుక్కలు ఇక్కడ పడితే శివుడు ఇసుకతో కుండ చేసి వాటిని అందులో నిలువ చేసి అందులోనే ఉండిపోవడం వలన కుంభేశ్వరుడు అయ్యాడు. అర్థమైందా? అమృత భాండంతో వస్తున్నటువంటి గరుత్మంతుడు కొన్ని చుక్కలు ఇక్కడ పడితే శివుడు ఇసుకతో కుండ చేశాడు, వాటిని అందులో నిల్వ చేసి శివుడు కూడా ఆ కుండలోనే ఉండిపోయాడు కనుక కుంభేశ్వరుడు అయ్యాడు. అందుకని ఇక్కడ నిత్యాభిషేకాలు ఉండవు, అది కరిగిపోతుంది కదా. సుగంధ ద్రవ్యాల లేపనంగా పూస్తారు. శివుడి ఆకారం కూడా కుండమూతిలాగా ఉండటం ఇక్కడ ఒక విశేషం. చైత్రమాసంలో సూర్యకిరణాలు శివలింగం మీదట పడటం ఇంకొక విశేషం. ఇక్కడ అమ్మవారిని మంగళాంబిక అని పిలుస్తారు. 6.5 ఎకరాలలో విస్తరించిన ఈ పుష్కరిణిలో 21 బావులున్నాయట. చుట్టూ రాతిమెట్లు, ఇంకా 16 మండపాలు కొలువుదీరున్నాయి. ప్రతి 12 ఏళ్లకు మాఘమాసంలో గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు ఈ మహామాఘ పుష్కరాలు జరుగుతాయి. ఈ సమయంలో నవగంగలు మాత్రమే కాకుండా దేశంలో ఉన్న అన్ని నదుల నీరు వచ్చి ఇక్కడ కలుస్తుందని ఒక నమ్మకం. అందుకే పుష్కర సమయంలో కుంభకోణంలో దేవాలయాలన్నింటి నుండి ఉత్సవమూర్తులని ఇక్కడికి తీసుకువచ్చి స్నానం చేయిస్తారు. అదే సమయంలో భక్తులు కూడా 3 మునకలు వేసి స్నానము ఆచరిస్తారు.
ఈ ఒక్కరోజే కనీసం 10 లక్షల మంది భక్తులు కూడా 3 ఉణుకలేసి స్నానం చేయడం జరుగుతుంది. ఈ పుష్కరిణిలో స్నానం చేసి ఇక్కడ స్వామిని దర్శించుకుంటూ ఒక అంచనా వేయబడుతుంది 10 లక్షల మంది వరకు. పాపాలను పోగొట్టి పుణ్యాన్ని ప్రసాదించే పుష్కర స్నానం ఎవరికి మాత్రం చేయాలని ఉండదు చెప్పండి. మనం కూడా ఈసారి కుంభకోణంలో జరిగే మహామహగ పుష్కరాలకి వెళదాం, సరేనా? నా పాఠక ప్రేక్షకులందరికీ చెప్తున్నా. గోమతి నదీ తీరం ద్వారకలో ఉంది. ద్వారకా పట్టణంలో గోమతి ఘాట్ల వద్ద వరుసగా పలు ఆలయాలు ఉన్నాయి. దాంట్లో సముద్రనారాయణ ఆలయం, సంగమ ఘాట్ ఒడ్డున శివాలయం, రాముడు సీత లక్ష్మణుల ఆలయాలు, సుధాముని ఆలయం ఉన్నాయి. ఘాట్ ఒడ్డునే ఉన్న అజ్మల్జీ ధ్యానం చేసిన గుహ, కృష్ణుడి ఆలయం ఉన్నాయి. నదీ ఒడ్డున ఉన్న అందమైన స్తూపం, అలాగే అదే నదీ ఒడ్డున ఉన్న దూర్వాసముని కుండ్. నదీ అందాలు సముద్ర ఘోష ఆహ్లాద వాతావరణం తిలకించేందుకు వీలుగా నది చుట్టూ ఏర్పాటు చేసిన మండపాలు, బెంచీలు. నదీ ఒడ్డున ఉన్నటువంటి ఆలయం గోమతి నదిలో స్నానం చేశాక గోమతి నదికి పాలతో అభిషేకం, దీపము వెలిగించి హారతి ఇవ్వడానికి, పూలతో పూజ చేయడానికి అక్కడ చాలామంది పూజా తట్టలతో మనకు ఎదురవుతూ ఉంటారు. 20 రూపాయలకి పూజా సామాగ్రి ఇస్తారు. అందరూ గోమతి నదికి పసుపు కుంకుమలతో పూజ చేస్తారు, హారతి ఇస్తారు. ఇక నదీ ఒడ్డున యాత్రికులను ఆకర్షించేటువంటి ఎన్నో రకాల వస్తువుల దుకాణాలు ఉన్నాయి. ముఖ్యంగా గోమతి సముద్రంలో లభించేటువంటి చక్రాంకితాలు, ముత్యాలు, శంఖాలు, ఇతర రంగురంగుల రాళ్ళు అతి చౌకగా లభిస్తాయి. చక్రాంకితాలు అయితే ఒకటి 5 రూపాయలు, ముత్యాలు ఒకటి 5 రూపాయలు ఇలా అంటూ ఉంటారు. వాటి యొక్క ధరలు అలా ఉన్నాయి. ఇవే కాసుమి ఇంకా ఎన్నో వస్తువులు, శ్రీకృష్ణుని యొక్క విగ్రహాలు కూడా విరివిగా లభిస్తాయి. ముఖ్యంగా పోరాడే కృష్ణుడు ఇక్కడ చాలా ప్రసిద్ధి. నదీ తీరం చుట్టూ అందమైన విహార ఘాట్లు నిర్మించారు. శ్రీకృష్ణుడి యొక్క లీలలు ప్రదర్శించే చిత్రాలు వరుసగా ఉన్నాయి. అలసిన వారికి సేద తీరేలా రాతి బెంచీలు, సుందరమైన స్తూపాలు నిర్మించారు. గోమతి నది ఆవలి ఒడ్డు చేరడానికి ఓవర్ బ్రిడ్జ్ని కూడా నిర్మించారు. అది ఇంకా ప్రారంభం అయిందో లేదో తెలియదు కానీ తుది దశలో ఉందని మాత్రం చెప్పబడింది. గోమతి నది ఒడ్డున ఉన్న అన్నీ కూడా చిన్న చిన్నవే. మన వైపు ఉన్నట్లుగా ఆలయాలు అంటే చక్కని శిల్పకళ ఉట్టిపడుతూ కనిపించలేదు. కారణం ఎక్కువగా సాధువులు, భిక్షకులు మాత్రమే అక్కడ కనపడుతుంటారు. వీటికి బదులుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం జూపూడి. ఒక్కసారిగా మనం ద్వారకా నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాం. జూపూడి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం. శనివారం ఈరోజు చాలామందికి తెలియనటువంటి ఒక గుహాలయం గురించి తెలుసుకుందాం. ఇది కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో కృష్ణా నదీ తీరాన ఉన్నది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో ఇబ్రహీంపట్నం దగ్గర ఎడమ వైపు గనక తిరిగితే 3 కిలోమీటర్లు వెళ్తే జూపూడి అనే గ్రామం వస్తుంది. అక్కడి నుంచి ఎడమవైపు ఉన్నటువంటి సందులోంచి కొంత దూరం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలవటమే కాకుండా తన ఊరికి తానే తెలియజేసుకున్నాడని కథనం. మరి ఆ కథాకమామేషు మనం కూడా తెలుసుకోవాలి కదా. పూర్వం జూపూడి గ్రామంలో కృష్ణానదీ తీరంలో ఇసుక పర్రల మీద కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉండేవారు. పిల్లలన్నాక ఆడుకోవడం
సహజమే కదా. కానీ ఇక్కడ పిల్లలు ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటారు? అందుకే స్వయంగా వెంకటేశ్వర స్వామి వచ్చి వారితో ఆడారు. అందుకని అదృష్టవంతులు. వాళ్ళు ఆడుకునే సమయంలో ఒక బాలుడు వచ్చి తాను కూడా వారితో ఆడతానన్నాడు. మిగతా పిల్లలు అంగీకరించి ఇక ఆటలు మొదలుపెట్టారు. చిత్రం ఏమిటంటే, ఆ బాలుడు ఏ పక్షాన ఉంటే ఆ పక్షమే ఆటలో విజయం సాధించేది. అది గమనించిన పిల్లలు ఈ బాలుడు సామాన్యుడు కాడని అతన్ని పట్టుకొని ఏ విధంగానైనా బాధించాలని ప్రయత్నించారు. పిల్లలు తెలియదు కదా, తమకన్నా గొప్పవాడు దొరికితే మెచ్చుకోవడం కన్నా వాడిని తనడం ఇష్టపడుతుంది. అది బాల్య ప్రవృత్తి. ఆ బాలుడు వీరికి అందకుండా పరిగెత్తాడు. పిల్లలు అతని వెనుక పరిగెత్తారు. కానీ కొంత దూరం పరిగెత్తిన ఆ బాలుడు ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు. దానితో పిల్లలు ఆశ్చర్యపోయారు. అరే, ఆ బాలుడు మళ్ళీ కనిపించగా పిల్లలు మళ్ళీ వెంబడించారు. ఆ బాలుడు నదీ తీరాన కల ఒక కొండ దగ్గరికి నామములు ధరించిన వామన రూపంలో కనిపించి తాను కలియుగ వెంకటేశ్వరుడునని ఆ కొండపై వెలయుచున్నాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. పిల్లలందరూ ఆశ్చర్యపడి పరుగు పరుగున జూపూడి గ్రామంలోకి వచ్చి పెద్దలందరికీ ఆ సంఘటన వివరించారు. పెద్దవాళ్ళు వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోలేదు. ఆ కాలంలో జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. ఆయన కృష్ణానది అవతలి తీరాన గల ధరణికోటలో ఉండేవారు. ఆయనకి కలలో శ్రీ వెంకటస్వామి ప్రత్యక్షమై తాను జూపూడి గ్రామంలోని శ్రీగిరిపై వెలసి ఉన్నానని, తనని దర్శించి ధూపదీప నైవేద్యములు జరిపించే ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించాట. అంతే, స్వప్నం నుండి మేలుకున్నటువంటి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ విషయాన్ని తన దగ్గరుండేటువంటి సేవకులకు, మంత్రులకు, అందరికీ, దివాన్లో ఉండే వాళ్ళందరికీ వివరించి ఆ నిజమా కాదా విషయాలు తెలుసుకురమ్మని పంపాడు. అంతే, వారు వచ్చి చూశారు. ముళ్ళ పొదలు కనపడ్డాయి. ఎక్కడ చూసినా గజిబిజిగా ఉండేటువంటి తుమ్మ చెట్లు నిండిపోయినాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే, వీళ్ళన్నట్టు ఎక్కడ స్వామివారు మాత్రం కనిపించలేదు. అంతే, వెనుతిరిగి మరలా రాజావారి దగ్గరికి వెళ్ళి విషయాన్ని విన్నవించారు. ఆయన కూడా తానేదో కలకన్నానన్న మిన్నకున్నారు. ఆ రోజు రాత్రి స్వామి రాజావారికి మరలా కలలో కనిపించి కొరడాలతో కొట్టి, నేను నిన్ను రమ్మంటే నువ్వు భటులను పంపుతావా అని ప్రశ్నించారట. ఆ కొరడా దెబ్బకు రాజ శరీరం అంతా బగబగ మంటలు పుట్టగా వెంటనే తన అపరాధాన్ని మన్నించమని వేడుకున్నాడు. నాకు ఈ శరీరపు మంటలు పోగొట్టి నన్ను రక్షించు అని వేడుకున్న వెంటనే ఉన్నటువంటి శరీరం చల్లబడింది. రాజావారు తన భటులతో బయలుదేరి జూపూడి గ్రామంలోని శ్రీగిరికి వచ్చి చూడగా అక్కడంతా ముళ్ళ పొదలు, ఇందా చెప్పినట్టు గజిబిజిగా ఉన్న చెట్ల దర్శనము ఇచ్చాయి. దానితో ఏమి చెయ్యాలో తోచినటువంటి రాజు ఆ కొండ సమీపంలో కొబ్బరికాయ కొట్టి, స్వామి, నీవు ఏదైనా ఉపాయాన్ని చూపి నీ దర్శన భాగ్యం కలుగజేస్తే అదేదో నీ సేవ చేసుకోవటాను కదా అని ప్రార్థించాడు. స్వామి చిన్న పిల్లాడి రూపంలో ఊర్ధ్వ పుండ్రాలతో రాజావారికి ప్రత్యక్షమై, నేనేరా నిన్ను కోరింది అని కొండపైకి తాను ముందు నడుస్తుండగా దారి ఏర్పడింది. ముందు బాలుడు, వెనుక రాజావారు పరివారం కొండపైన ఎలాగలా గుహకు చేరుకున్నారు. అక్కడ స్వామి తన స్వరూపాన్ని చూపించి అంతర్ధానమయ్యారు. రాజావారు స్వామి రూపాన్ని చూసి తన అపరాధాన్ని మన్నించమని వేడుకొని
స్వామికి నిత్య ధూప నైవేద్యాలకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసి వాటి కోసం 16 ఎకరాల 64 సెంట్ల భూమి కానుకగా ఇచ్చారు. అప్పటి నుండి స్వామికి నిత్య ధూప నైవేద్యాలు కొనసాగుతున్నాయి. ఆలయం వివరాలు. శ్రీగిరి మీద ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి దాదాపు 100 మెట్లు ఎక్కాలి. ధ్వజస్తంభం కింద ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది. ఎదురుగా చిన్న గదిలో కనపడుతుంది. అదే ఆలయ ముఖద్వారం. అక్కడ పూజారి గారు ఉదయం 9 గంటలకు వచ్చి పూజ చేసి వెళతారు. అందుకని అక్కడంతా ఊడ్చి శుభ్రం చేస్తున్న ఒక ఆయన ఆలయానికి సంబంధించిన వారనుకొని మనం వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అక్కడ ఆ గ్రామంలో వారు ఎల్లవేళలా స్వామిని సేవ చేసుకుంటూ వారి యొక్క జీవితాన్ని ఆడ గడుపుతూ ఉంటారు. కొంతమంది ఆ దేవాలయం మెట్లన్నీ శుభ్రంగా తుడవటం, ఊడవటం, కడగటం ఇవన్నీ చేస్తుంటారు ఎవరికి తోచింది వారి. కారణం ఏంటంటే వారికి ఏ కష్టం వచ్చినా ఆ కష్టాలు తీర్చే స్వామి ఈయనే అని నమ్మకం. అంటే స్వామి అంతే ఎంతో నమ్మకం కదా, భక్తో కదా. సరే, ఎలాగోలా మనం అక్కడ వెళ్ళిన తర్వాత పూజారి గారికి మనం వచ్చామని విన్నవించుకోవాలి. ఆయన ఎప్పుడంటే అప్పుడు ఉండడు ఆడ. ఊరు దూరంగా ఉండటంతో కారులో వెళ్ళో తొందరగా మనం ఆ స్వామిని, ఆ పూజారిని తీసుకురావచ్చు. అలా పూజారి గారి ద్వారా ఆ ఊరిలో ఉండేటువంటి ఆ స్వామి యొక్క దివ్య మంగళ వైభవాన్ని మనం ఆనందంగా కనులారా దర్శించి మన జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. ఆ దేవాలయంలోకి ప్రవేశించిన వెంటనే బయట ఆలయం శుభ్రం చేసి ముగ్గు వేస్తారు. అలాగే ఆలయం లోపల ప్రవేశించిన ఒక గదిలాగా ఉంటుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి ఇంకా కొందరు దేవుళ్ళ విగ్రహాలు కూడా కనబడతాయి. ఎడమ పక్కన పైకి వెళ్ళే మెట్లు సన్నని దోవ. ఆ పైన స్వామి వెలసిన కొండ గుహ. ఎలా ఉంటుంది? ఐస్ క్రీమ్ కోన్ ఉంది కదా, దాన్ని బోర్లిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. కొన్ని మెట్లు ఎక్కాక ఎడమవైపు గోడకి నామాలు, ఆదిశేషు, శంఖము, చక్రము గోడలోనే ఉబ్బెత్తుగా దర్శనమిస్తాయి. అంటే పెయింట్ వేసినట్టు కాదు, దాంట్లోంచి వచ్చినట్టుగా. అంతకుమించి మనకి స్వామి రూపం పెద్దగా ఏమీ కనపడదు. ఈ గుహ చాలా సన్నగా ఉంటుంది. ఒకళ్ళు వెళ్ళటానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అర్చన జరిపించేటప్పుడు మనకి స్వామిని చూసే అవకాశం ఉండదు. అక్కడ పూజారి గారి నుంచొని అర్చన చేస్తారు కనుక అర్చనానంతరం వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలి. మరి ఆ అద్భుతమైన గుహను మనం చూసి తీరాల్సిందే. ఇప్పటికీ కూడా ఆలయం భక్త జన సందోహంతో అలరారుతూ ఉంది. అటువంటి దేవాలయాన్ని మన జీవితంలో ఒక్కసారైనా దర్శించి ఆ దేవుని యొక్క అనుగ్రహం పొందాలి అని కోరుకుందాం. పైగా అక్కడ పూజారి గారు కొన్ని వివరాలు చెప్పాడు. ఏది ఆ గుళ్ళో ఉండే పూజారిని అడిగితే కొన్ని వివరాలు చెబుతారు. ఏమని? కొండ ఇది వరకు ఒకటిగా ఉండేదట. స్వామి దాన్ని పగల కొట్టుకొని అందులో వెలిశారట. 80 ఏళ్ల క్రితం దిట్టకవి వరదాచార్యులు అనే ఆయన ప్రజల సహకారంతో ఆ ప్రాంతాన్ని బాగు చేయించారు. ఆయన సంతతి వారే వంశపారంపర్యంగా పూజారులుగా ఉంటున్నారట. ప్రస్తుత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్నది ఈ దేవాలయం. ఆలయ భూములను కౌలుకి ఇస్తారు. వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు స్వామి కళ్యాణం అతి వైభవంగా జరుగుతుంది. శనివారం రోజు భక్తులు ఎక్కువగా వస్తారు. ఇక తరువాత శ్రీ గంగా భవానీ సమేత భీమేశ్వరాలయము. పక్కనే ఉన్న చిన్న కొండ మీద గ్రామస్తులు శ్రీ గంగా భవానీ సమేత భీమేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు.
ప్రజలు రాజాగారి దగ్గరికి వెళ్ళి ఈ ఆలయం గురించి వివరిస్తే దానికి కూడా 16 ఎకరాల 70 సెంట్ల భూమిని కానుక ఇచ్చారట. అప్పటి నుంచి అక్కడ కూడా నిత్య పూజలు జరుగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వేంచేస్తున్న స్వామి భక్తుల కోరిక నెరవేర్చే కరుణామయుడని, ఇక్కడి వారికి స్వామి యందు గొప్ప గురి ఉందని, అయితే ఎక్కువ మందికి తెలియకపోవడం వల్ల భక్తుల రాక తక్కువగా ఉంటుంది. అటువంటి ఆలయాన్ని మనం తప్పక దర్శించాలి. ఒకే ఆలయంలో దర్శనమిచ్చే త్రిమూర్తులు ఇదేదో చూద్దాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి సాధారణంగా వేర్వేరు ఆలయాలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఒకే ఆలయంలో త్రిమూర్తులు ముగ్గురు కొలివి తీరి ఉండటం చాలా అరుదు కదా. అలాంటి ఒక ఆలయమే తమిళనాడులోని ఈరోడ్ దగ్గరున్న కొడుమూడి దేవాలయం. ఇక్కడ శివుడిని ముగ్ధేశ్వర్ అని, అమ్మవారిని సౌందర్యవల్లి అని అంటారు. ఒక పురాణ గాథ ప్రకారం ఆదిశేషుడికి వాయుదేవుడికి మధ్య ఎవరి బలం గొప్పదో అనేటువంటి మిష మీద ఒక వాదోపవాదాలు జరిగాయట. ఇద్దరు మేరు పర్వతం దగ్గరికి వచ్చి యుద్ధానికి తలబడ్డారట. ఆదిశేషువు మేరు పర్వతాన్ని గట్టిగా పట్టుకొని ఉండగా వాయుదేవుడు తన శక్తి మేర గట్టిగా ఊదితే అతని ప్రతాపానికి మేరు పర్వత శిఖరం 5 ముక్కలుగా విరిగి వివిధ ప్రదేశాల్లో పడిందట. అలా వజ్రంతో సమానమైనటువంటి మేరు పర్వత శిఖర భాగం వచ్చి ఈ కొడుముడిలో పడి శివలింగ రూపం దాల్చిందట. అదే ముగ్ధేశ్వర శివలింగం. శివుడి వివాహానంతరం పార్వతితో కలిసి అగస్త్య మహర్షికి ఈ ప్రదేశంలోనే ప్రథమ దర్శనమిచ్చాడు. అలాగే భరద్వాజ మునికి శివతాండవం చూసే భాగ్యం కూడా ఈ ప్రదేశంలోనే కలిగిందట. ఈ ఆలయ ప్రాంగణంలోనే భరద్వాజ తీర్థం, దేవతీర్థం, బ్రహ్మతీర్థం అనే 3 తీర్థాలని మనం చూడవచ్చు. ఇక విష్ణు రూపాన్ని వీరనారాయణ పెరుమాళని అంటారు. అమ్మవారిని తిరుంగైనాచ్యాలని పిలుస్తారు. పెళ్లి కాని వారు ఇక్కడ పరిహార పూజలు చేయించుకుంటే వెంటనే పెళ్లి కుదురుతుందనే నమ్మకం కూడా ఉంది. మొత్తానికి ఎలాంటి జాతక దోషాలకైనా ఇక్కడ పరిహార పూజలు చేయడం పరిపాటి. మనాలి అంటే మనువు ఆలయం. వేసవి కాలంలో హాయిగా విహరించి హిమాలయ చెంతనున్నటువంటి కులు లోయలోని మనాలికి వెళ్ళొచ్చు. అసలు ఆ మనాలికి, ఆ కులు మనాలికి పేరు ఎలా వచ్చిందో తెలుసా? దీని వెనుక మత్స్యావతారం నాటి విశేషం ఉంది. సృష్టిని మహాప్రళయం నుంచి రక్షించేందుకు విష్ణుమూర్తి ఎత్తిన తొలి అవతారమే మత్స్యావతారం కదా. ఇందుకోసం ఆయన ఒక చిన్న చేప పిల్ల రూపంలో మనువు చెంతకి చేరాడు. ఆ చేప పిల్ల అంతకంతకు అమాంతంగా పెరిగిపోవడం చూసి మనువు అది సాక్షాత్తు దైవస్వరూపమని తెలుసుకున్నాడు. ఇంతలో ఆ చేప రూపంలో ఉన్న మహావిష్ణువు తాను వచ్చిన కార్యాన్ని చెప్పి మహాప్రళయం తరువాత తొడిగి సృష్టి కొనసాగేందుకు మనువుకి ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఆ రోజు నుంచి 7వ రోజుకి జలప్రళయం సంభవిస్తుందని, ఆ ప్రళయాన్ని ఎదుర్కొనేందుకు ఒక పెద్ద ఓడను నిర్మించుకోమని మనువుని ఆదేశించాడు విష్ణుమూర్తి. ఆ ఓడలోకి మునులను, ఓషధులను, జీవజాతులను ఎక్కించుకొని సిద్ధంగా ఉండమని చెప్పాడు. విష్ణుమూర్తి చెప్పిన మాట ప్రకారమే మహాప్రళయం సంభవించడం, మరి ఆ ప్రళయంలో మత్స్యావతార సాయంతో మనువు రూపొందించిన నావ చెక్కు చెదరకుండా నిలవడం చాలా విచిత్రమైనది, విశేషమైనది. జలప్రళయం ముగిసే నాటికి మనువు ఎక్కడైతే అడుగు పెట్టాడో ఆ ప్రదేశమే మనాలి అని ఐతిహ్యం. అడుగు పెట్టడమే కాదు, ఆ ప్రదేశాన్ని తన నివాస స్థానంగా మార్చుకుని అక్కడే తపస్సును ఆచరించాడట. దాంతో ఈ ప్రదేశానికి మనువు ఆలయం అన్న పేరు స్థిరపడింది. ఈ నమ్మకాన్ని బలపరుస్తూ అక్కడ మనువుకి ఒక అరుదైన ఆలయం కూడా ఉంది. మహాభారతంలో కూడా మనాలి ప్రస్తావన వస్తుంది. పాండవులు అరణ్యవాసం చేస్తూ
ఈ దిశగా వచ్చారని, ఇక్కడే భీముడు హిడింబిని వివాహం చేసుకున్నారని చెప్తారు. అందుకు సాక్ష్యంగా మనాలిలో ఒక అరుదైనటువంటి హిడింబి ఆలయం కూడా ఉండటం మనం గమనించవచ్చు. ఇంకా రఘునాథుడు నెలకొన్న ఇందూరు, అందరికీ ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు. భక్తరక్షాదీక్షాబద్ధుడై నెలకొనని గ్రామం లేదంటే అతిశయోక్తి ఉందా? అలాగే మనవారు ఏ విషయం రాయాలన్నా, ఆఖరికి ఒక కార్డు రాయాలన్నా మొదట శ్రీరామ అని రాయకుండా మొదలుపెట్టరు. కారణం, సకల గుణాభిరాముడైనటువంటి ఆ శ్రీరామునికి మనమిచ్చే గౌరవం ఇది. అట్టి రామునికి దేశంలో ఆలయాలకు కొదవే లేదు. జగత్ప్రసిద్ధి చెందిన ఆలయాలు కొన్నైతే ఊరూరా నిర్మింపబడ్డ ఆలయాలు ఎన్నో. వీటిలో అనేక పురాతన ఆలయాలు అటు ప్రభుత్వం కానీ ఇటు మత పెద్దలు కానీ ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలు కానీ వాటి విలువ తెలుసుకొని ఆదరించకపోవడం వల్ల, వాటి గురించి తెలియజెప్పేవారు లేక వాటి చరిత్రలతో సహా కనుమరుగైపోతున్నాయి. అలా కనుమరుగైపోతున్న తిరిగి వైభవాన్ని పుంజుకుంటున్నటువంటి ఇందూరులోని శ్రీ రఘునాథ ఆలయం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు శకం 1905లో హైదరాబాదును పరిపాలిస్తున్న అసఫ్జా 6 సమయంలో ఇందూరు పేరు నిజామాబాదుగా మార్చబడ్డది. అంటే ప్రస్తుత నిజామాబాదు పూర్వనామధేయాలు ఇందూరు, ఇంద్రపురి. రాష్ట్రకూట రాజవంశంలో ప్రసిద్ధి చెందిన ఇంద్రుడు అనే రాజు క్రీస్తు శకం 914-928 మధ్య కాలంలో ఇందూరుని పరిపాలించాట. ఆయన పేరు మీదే ఇందూరు ప్రసిద్ధి చెందింది. ఆ రాజే ఆ సమయంలో ప్రస్తుతం ఊరు శివారులో కొండపైన ఈ కోటని నిర్మించాడు. ఈ కోట నిర్మింపబడి 1100 సంవత్సరాలు పైబడ్డా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అప్పటికీ పోరాటాలకే కాదు, తెలంగాణ స్వాతంత్ర పోరాట వీరులు శ్రీ దాశరథి రంగాచార్య, వట్టికోట ఆళ్వార్ స్వామి, నిజాం ప్రభు నిద్రించిన పోరాటంలో వారిని ఇక్కడ కూడా బంధించారట. రఘునాథస్వామి ఆలయాన్ని నిర్మించారు అక్కడ. అతి పురాతనమైన దేవాలయం యొక్క వైశాల్యం 3900 చదరపు గజాలు. ఇక్కడి ధ్వజస్తంభం ఒకే రాతితో మలచబడ్డది. 53 అడుగుల ఎత్తున ఈ అఖండ శిలాధ్వజస్తంభముపై గరుడ దీపం వెలిగిస్తే చుట్టుపక్కల గ్రామాలలో దీపాలను వెలిగించేవారని ప్రతీతి. రఘునాథుడనే మహర్షి ఇక్కడ చాలా కాలం తపస్సు చేసుకున్నారని, ఈయన కోటలో గల ఒక ప్రత్యేక సొరంగ మార్గం ద్వారా పక్కనే ఉన్నటువంటి బొడ్డెమ్మ చెరువులో నిర్మించబడిన శిలా కట్టడము దాకా వెళ్ళి అక్కడ స్నానమాచరించి వచ్చేవారని పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అంతేకాదు కోటలో పలు సొరంగ మార్గాలు ఉన్నాయనడానికి ఇంకో ఆధారం, కోట లోపల నుంచి డిచ్వల్లి, సారంగపూర్ ప్రాంతాలకు సొరంగ మార్గాలను సూచించే గుర్తులు కోట గోడలపై ఉన్నాయి. ఈ కోటలో ఈ రఘునాథ మహర్షి ధ్యాన మందిరం విశిష్టమైనది. అసలు ఏసీల గురించి తెలియని కాలంలో కట్టిన ఈ ధ్యాన మందిరంలో మండు వేసవిలో కూడా సహజమైన చల్లదనంతో ఎంతో హాయి గొలుపుతూ ఉండేటట్టు నిర్మింపబడింది. మరి ఇంజనీరింగ్ చదువు లేని ఆ రోజుల్లో ఇంత అత్యంత అద్భుతమైన కట్టడాలు కట్టిన మన వారి ప్రతిభ వేనోళ్ల కొనియాడదగినది. ఆలయంలో గర్భగుడిలో కూర్మపీఠంపై ప్రతిష్ఠింపబడ్డ శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహాలు భద్రాచలంలో వాటిని పోలి ఉంటాయి. అంతేకాదు అతి విశాలమైన మండపాలు, సశాస్త్రీయంగా ఉన్న గర్భాలయం, దానికి ఎదురుగా ఆంజనేయస్వామి మందిరం, శ్రీ రఘునాథ మహర్షి అద్భుత ధ్యాన మందిరం, శ్రీరాముల వారి పాదుకలు, విశాలమైన కళ్యాణ మండపం, కోనేరు, వంటశాల వగైరా పురాతన కట్టడాలన్నీ కూడా ఆలయ విశిష్టను పెంపొందించేస్తాయి. కొండ కింద ఉన్న ఆలయ ముఖద్వారం, కొండపైన ఏనుగుల ద్వారం విశేషం. ఆలయ శిఖరం నూతనంగా నిర్మింపబడింది. ఈ మందిరంలో
అర్చన చేసి రామును ప్రార్థించిన భక్తులకు శ్రీరాముడు మనశ్శాంతిని అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. అంతేకాదు దేవాలయం వెనుక సూర్యాస్తమయం దృశ్యం చాలా అందంగా ఉండి చూపరులకు మరువరాని ఆనందాన్ని కలిగిస్తుందట. కొండపైకి వెళ్ళే దారిలో 2 పెద్ద కొండరాళ్ల వెనుక ఆంజనేయునికి చాలా చిన్న ఆలయం మార్గం గుహలోకి వెళుతున్నట్టుంది. సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఈ మార్గం ద్వారా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఉత్సాహం చూపిస్తారు. శ్రీకాంతాయ కళ్యాణ నిదేనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాస్త్రపరే మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.